హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రీసెంట్గా అంగన్వాడీ ఉద్యోగాలకి సంబంధించి వరుసగా జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ జాబ్స్కి సంబంధించి 10th క్లాస్ పాస్ అని వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. మీ సొంత ఊరిలోనే పోస్టింగ్ అనేది ఇస్తారు. ఎటువంటి ఎగ్జామ్ కూడా ఉండదు. డైరెక్ట్గా మీకు క్వాలిఫికేషన్లో వచ్చిన మార్కుల ఆధారంగానే ఈ జాబ్స్కి అయితే సెలెక్షన్ చేయడం అనేది జరుగుతుంది. 30 డిసెంబర్ వరకు కూడా ఛాన్స్ ఉంది. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఏ విధంగా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అన్నీ కూడా క్లియర్గా చెప్తాను. మీరు ఏ జిల్లా నుంచి ఒక అంగన్వాడీ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు, డెఫినెట్గా మీ డిస్ట్రిక్ట్ నేమ్ అనేది వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో రాయండి. ప్రతి డిస్ట్రిక్ట్కి సంబంధించి కూడా అంగన్వాడీ జాబ్స్ గురించి మన ఛానల్ ద్వారా అప్డేట్ అనేది ఇస్తాం కాబట్టి డెఫినెట్గా లైక్ చేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అండ్ మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే, ఒక క్రిస్మస్ ఫెస్టివల్ వస్తుంది కదా. ఒక క్రిస్మస్ ఫెస్టివల్ సందర్భంగా మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి అన్ని రకాల కోర్సెస్ పైన మీకు భారీ డిస్కౌంట్ అయితే ఇస్తున్నాము. 50% డిస్కౌంట్తో మీకు కేవలం 499కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఏ కోర్స్ అనేది తీసుకుని మీకు 1 year అయితే వస్తుందన్నమాట. 499కి మీకు ఇందులో ఫ్రీ డెమో వీడియోస్ కూడా యాప్లో అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో మీకు ఏ కోర్స్ అయితే కావాలో ఆ కోర్స్కి సంబంధించి డెమో వీడియోస్ చూడండి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. ఆఫర్ లాస్ట్ డేట్ 25th. స్టార్టింగ్ ఎప్పుడు అంటే మనకి ట్యూస్డే నుంచి అయితే ఆఫర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకుని మన యాప్ ఒకసారి కంటెంట్ చూడండి, నచ్చితేనే కోర్స్ తీసుకోండి. ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే అంగన్వాడీ ఉద్యోగాలకి సంబంధించి జాబ్ నోటిఫికేషన్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలియదు. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎప్పుడు కంప్లీట్ అయింది కూడా చాలామందికి అయితే తెలియదు అనమాట. ఎందుకంటే నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత జస్ట్ వారం 10 రోజులు మాత్రమే మీకు అప్లై చేయడానికి టైం అనేది ఇస్తారనమాట. కాబట్టి చాలా త్వరగా అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. చాలామంది అయితే నోటిఫికేషన్ వచ్చినటువంటి విషయం కూడా తెలియదనమాట. సో ప్రజెంట్ వచ్చినటువంటి నోటిఫికేషన్కి కూడా ఎక్కువ టైం అయితే లేదు. ఈ రోజు నుంచి అంటే 22nd డిసెంబర్ నుంచి మీరు 30 డిసెంబర్ లోపు మాత్రమే టైం అనేది ఇచ్చారు. ఈ డేట్ లోపు మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. ఎక్కువ టైం అయితే ఇవ్వరు, నెలల కొద్ది టైం అనేది ఇవ్వరనమాట. కనీసం 20-30 రోజులు కూడా ఇస్తే బాగుంటుంది, బట్ ఆ టైం కూడా ఇవ్వరనమాట. చాలా త్వరగా మీకు అప్లికేషన్స్ అనేవి క్లోజ్ చేస్తారు. అయితే జాబ్స్కి అప్లై చేయడానికి ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే, కొన్ని నోటిఫికేషన్స్లో డైరెక్ట్గా వాళ్ళు అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ ఫిల్ చేసి వాళ్ళు ఆఫీస్లో సబ్మిట్ చేయమని చెప్తారు. ఆఫీస్లో వెళ్ళి సబ్మిట్ చేయాలి. లేదు అంటే వాళ్ళు ఆన్లైన్ అప్లికేషన్ ఇస్తే ఆన్లైన్ అప్లికేషన్లో మీరు ఆ యొక్క ఫామ్ ఫిల్ చేసి ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే అంగన్వాడీ ఉద్యోగాలకి అప్లై చేయడానికి ఏమైనా ఫీజు ఉంటుందా అంటే ఎటువంటి ఫీజు అనేది ఉండదన్నమాట. అలాగే మీకు ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్లో ఏదైనా ఎగ్జామ్ అనేది ఉంటుందా అంటే ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదు. డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ చేస్తారు. అంటే మనకి అభ్యర్థుల్ని ఇంటర్వ్యూకి ఎలా షార్ట్ లిస్ట్ చేస్తారంటే, మీ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్కుల ఆధారంగానే అభ్యర్థుల్ని డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారనమాట. అండ్ ఈ యొక్క అంగన్వాడీ ఉద్యోగాలకి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో మీ లోకల్ ఏరియాలో ఏదైతే వేకెంట్ పొజిషన్స్ ఉంటాయో ఆ వేకెంట్ పొజిషన్స్కి సంబంధించి మాత్రమే మీరు ఎలిజిబుల్ అవుతారు. మీరు పక్క డిస్ట్రిక్ట్కి సంబంధించి పక్క వేరే ఏరియాకి సంబంధించి అప్లై చేయడానికి కుదరదనమాట. ప్రజెంట్ వచ్చినటువంటి నోటిఫికేషన్లో కూడా ఇక్కడ లోకల్ అభ్యర్థులకి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇక జాబ్స్కి సంబంధించి మనకి ఆఫ్లైన్ అప్లికేషన్ వచ్చేసి 22nd డిసెంబర్ నుంచి 30 డిసెంబర్ వరకు కూడా ఆ అభ్యర్థులను అయితే తీసుకుంటున్నారు. ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం ప్రతి డిస్ట్రిక్ట్లో మనకి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం అనేది ఉంటుంది. అక్కడికి వెళ్ళేసి మీరు డైరెక్ట్గా అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఒక జాబ్స్కి సంబంధించి ఎవరైతే అప్లికేషన్ సబ్మిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఇచ్చేటువంటి అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి డైరెక్ట్గా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క డాక్యుమెంట్స్ ఉంటాయి కదా క్వాలిఫికేషన్కి సంబంధించి. ఇప్పుడు చెప్తాను ఏమేమి డాక్యుమెంట్స్ అనేది. ఇక్కడ ఇచ్చారు చూడండి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది. సో ఫస్ట్ ఏంటి అంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్. సో రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా జిరాక్స్ కాపీస్ అప్లికేషన్ ఫామ్తో పాటు ఇవ్వాలి. ఒరిజినల్స్ అయితే ఇవ్వద్దు. తర్వాత 10th మెమో, తర్వాత బోనాఫైడ్స్, క్యాస్ట్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే పీడబ్ల్యూడి సర్టిఫికేట్, తర్వాత ఆధార్ కార్డు, ఇవన్నీ కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటుగా మీరు అక్కడ ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంగన్వాడీ ఉద్యోగాలకి సంబంధించి అప్లికేషన్ చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఎలిజిబిలిటీ విషయానికి వచ్చినట్లయితే మినిమం మీరు 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. అబ్బాయిలకి ఛాన్స్ అది ఉండదు. ఓన్లీ అమ్మాయిలకి మాత్రమే అంగన్వాడీ జాబ్స్కి సంబంధించి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఆ యొక్క రిక్రూట్మెంట్ ద్వారా ప్రజెంట్ వీళ్ళు అంగన్వాడీ కార్యకర్త కానీ, అంగన్వాడీ మినీ కార్యకర్త కానీ, అంగన్వాడీ హెల్పర్కి సంబంధించి వేకెన్సీస్కి క్వాలిఫికేషన్ 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది.
అభ్యర్థులు వివాహితులై మరియు స్థానిక నివాసే ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. అంటే మీరు కంపల్సరీగా మ్యారేజ్ చేసుకొని ఉండాలి. సో అక్కడ మీరు మ్యారీడ్ ఉమెన్ కాకపోతే నాట్ ఎలిజిబుల్ అనమాట. ఏజ్ వచ్చేసరికి July 1, 2025 కల్లా మినిమం 21 నుంచి 35 ఇయర్స్ లోపు ఏజ్ అనేది ఉండాలి అని చెప్పేసి అయితే క్లియర్గా వాళ్ళు నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేస్తున్నారు. సో ఇది మనకి ఎలిజిబిలిటీ. అండ్ సాలరీస్ ఎంత ఇస్తారంటే మనకి అంగన్వాడీ హెల్పర్స్కి అయితే 7,000, అంగన్వాడీ మనకి కార్యకర్తలు ఉంటారు కదా వాళ్ళకు వచ్చేసేమో 11,500 రూపీస్ అనేది పే చేయడం అనేది జరుగుతుంది. ఇవే కాకుండా అందులో వచ్చేటువంటి సరుకులన్నీ కూడా వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు కాబట్టి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. ఎందుకంటే అంగన్వాడీ జాబ్స్ చేసే వాళ్ళని మీరు గమనించవచ్చు, వాళ్ళు బయట ఏం కొనుక్కోరు, అన్ని అందులో వచ్చేటువంటి వాటిని తింటూ ఉంటారు. సో అలా మంచి బెనిఫిట్స్ అయితే పొందొచ్చు అనమాట ఈ యొక్క అంగన్వాడీ జాబ్స్కి కనుక మీరు సెలెక్ట్ అయినట్లయితే. సో ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్ వచ్చేసి ఏ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిందంటే మనకి శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ నుంచి అయితే రావడం జరిగింది. మనకి ప్రతి డిస్ట్రిక్ట్కి సంబంధించి వరుసగా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అనేది చేస్తున్నారు. అలాగే మీరు ఏదైతే అప్లికేషన్ ఫామ్తో పాటు జిరాక్స్ కాపీస్ సబ్మిట్ చేస్తారో ప్రతి జిరాక్స్ కాపీ పైన మీరు గెస్టెడ్ ఆఫీసర్ తోటి అటెస్టేషన్ అనేది చేయించి అక్కడ ఆఫీస్లో సబ్మిట్ చేయాలి. మీరు ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి కంపల్సరీగా ఇక్కడ మనకి కొన్ని డీటెయిల్స్ ఇచ్చారని కూడా క్లియర్గా చూసుకొని, సో మీకు ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే డైరెక్ట్గా ICDS ప్రాజెక్ట్, సో ఇక్కడ ICDS ప్రాజెక్ట్కి సంబంధించి కార్యాలయానికి వెళ్ళేసి అక్కడ మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ప్రజెంట్ వచ్చినటువంటి డిస్టిక్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే టోటల్గా మనకి 69 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మనకి నేమ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు చూడండి. బాతలపల్లి, అలాగే సీకేపల్లి, ధర్మవరము, గుడిబండ, హిందూపూరు, కదిరి, మడకశ్ర, నల్ల చెరువు, ఓడి చెరువు, పెనుకొండ, పుట్టపర్తి అండ్ అలాగే నెక్స్ట్ సోమందేపల్లి. సో ఈ యొక్క లొకేషన్స్లో ప్రజెంట్ ఇక్కడ వేకెంట్ పొజిషన్స్ అనేవి ఖాళీలు అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏ కేటగిరీలో వేకెన్సీ పొజిషన్ అనేది ఉంది, ఇక్కడ క్యాస్ట్ వరగా కూడా ఇచ్చారు. అన్నీ కూడా క్లియర్గా చెక్ చేసుకోండి. సో చెక్ చేసుకొని ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు అక్కడ ఆఫీస్కి వెళ్ళేసి డైరెక్ట్గా అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసే ప్రయత్నం చేయండి. రేపటి నుంచి మనకి అప్లికేషన్ అనేది మీరు డైరెక్ట్గా ఆఫీస్లోకి వెళ్ళేసి సబ్మిట్ అనేది చేసేసేయచ్చు. అంగన్వాడీ ఉద్యోగాలకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే ఎవరైతే అప్లై చేస్తారో అక్కడ ఆఫీస్లో సబ్మిట్ చేసినటువంటి డాక్యుమెంట్స్ని షార్ట్ లిస్ట్ చేస్తారంటే మీ క్వాలిఫికేషన్ వచ్చిన మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసేసి డైరెక్ట్గా ఇంటర్వ్యూకి పిలిచేసి ఒక జాబ్స్కి సంబంధించి సెలక్షన్ చేస్తారనమాట. చాలా మంచి ఆపర్చునిటీ. ఈ యొక్క జిల్లా పరిధిలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా డెఫినెట్గా అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైతే ఉంటే వాళ్ళకి డెఫినెట్గా షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి. వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డెఫినెట్గా మీ జిల్లా నేమ్ అనేది కామెంట్ చేయండి. మీ జిల్లాకి సంబంధించి కూడా అప్డేట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.